ప్రధానంగా ఇన్ని లక్షల మంది జనాభా కలిగిన ఆదివాసీ గిరిజన ప్రజానికం యొక్క చట్టపరమైన రాజ్యాంగపరమైన హక్కుల్ని ఒక పథకం ప్రకారం వారికి ఉన్నటువంటి ఆవేదనని వారి హక్కుల్ని ఉద్దేశపూర్వకంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడపబడుతున్నటువంటి కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేయాలనే ఒక దురాలోచనతో ఉంది అనే విషయం తేటతెల్లం చేస్తూ మా సంక్షేమం కోసం మా హక్కుల కోసం మా అభివృద్ధి కోసం ఎవరు త్యాగాలు చేయక్కర్లేదు. ఈ ప్రభుత్వం త్యాగం చేయాల్సిన అవసరం లేదు. కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఉన్న హక్కుల్ని ఉన్న చట్టాలని మీరు అమలు చేయమని చెప్పి మా తాలూకా ఈ సమావేశం ద్వారా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఏదైతే 1/70 కానీ అలాగే జీవో నెంబర్ 3 కానీ అలాగే ఇటీవల కాలంలో జరిగిన ఈ జోనల్ సిస్టంలో విభజన కానీ ఇవన్నీ కూడా చట్టపరంగా ఉన్న హక్కులు. ఇవన్నీ వీటిని కాదని మీరు ఉద్దేశపూర్వకంగా మాకున్న హక్కులన్నింటినీ కూడా నిర్వీర్యం చేయాలనే ప్రయత్నం చేయటం సరైనది కాదు. అందుకోసమే ఈ ప్రయత్నం మా ద్వారా మా అందరి ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు అబద్ధాలు చెప్పి ప్రభుత్వాన్ని నడపాలి, అబద్ధాలు చెప్పి మీ మనుగడ సాగించుకోవాలి, ఏదో గట్టిగా మైకుల్లో మాట్లాడితే అబద్ధాలు నిజాలు అయిపోతాయని భావించడం సరైనది కాదు. ఆ రోజున మీరు జరిగిన సాంకేతికపరమైనటువంటి అంశాలని ఆ రోజునటువంటి ప్రభుత్వం పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేసిన ప్రయత్నం అంతా కూడా వివరించడం జరిగింది స్పష్టంగా. ఆ రోజున మా పట్ల మీరు అధికారంలోకి రావడానికి అబద్ధాలు చెప్పారు. అది ప్రజలు విశ్వసించారో నమ్మారో తెలియదు కానీ అధికారంలోకి వచ్చారు. ఆ రోజు మీరు మాటిచ్చారు, మేము వస్తే తక్షణమే దీన్ని సరిచేసి మీ ఉద్యోగాలన్నీ మీకు ఇస్తామని చెప్పి. జీవో నెంబర్ 3 అంటే ఒక ఉపాధ్యాయ ఉద్యోగాలే కాదు, అన్ని శాఖల్లో ఒక సర్టెన్ కేటగిరీ వరకు రావాల్సినటువంటి ఉద్యోగాలన్నీ కూడా. మరి వాటినన్నింటినీ కోల్పోతున్నామనేటువంటి ఒక ఆవేదన బాధ ప్రజానీకంలో వచ్చింది. ఆ ప్రజానీకంలో వస్తున్నటువంటి ఆవేదన ఆగ్రహమే ఇటీవల జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా స్వచ్ఛందంగా పాలకొండ దగ్గర నుంచి చింతూరు, రంపచోడవరం, పాడేరు వరకు ఈ ప్రాంతాలన్నీ కూడా పాలకొండ కానీ కురుపాం కానీ పార్వతీపురం కానీ అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజానీకం స్వచ్ఛందంగా మా హక్కుల్ని కోల్పోతున్నాం అని చెప్పి. మరి ఎంతకాలం మమ్మల్ని మభ్యపెట్టి మీరు పరిపాలన సాగిస్తారా, భయపెడతారా? మా హక్కుల్ని మేము కాపాడుకుంటామని చెప్పి రోడ్డు ఎక్కితే కేసులు పెట్టే ధోరణి ఇది సరైనటువంటి విధానం కాదు. ఆ రోజున రోడ్డు ఎక్కాం కాబట్టి అందరం రోడ్డు ఎక్కారు కాబట్టి అడిగారు కాబట్టి వాళ్ళ మీరు ప్రతిరోజు మీటింగులు పెడుతున్నాం, రివ్యూ చేస్తున్నాం, లేకపోతేనేమో సలహాదారులు వేసుకున్నాం, కమిషన్ వేసాం, న్యాయపరమైనటువంటి సూచనలు తీసుకుంటాం చెప్తున్నారు. మీరు ఏదో మీ చుట్టూ ఉండే వాళ్ళు చూసి మీరేంటో చెప్పొచ్చని ఒక సామెత ఉంది. అలాగా ఆ రోజున అడిగినటువంటి వాళ్ళని ఎవరినైనా పక్కన కూర్చోబెట్టుకున్నారా? మీ పార్టీ కార్యకర్తల్ని, మీ శ్రేణుల్ని, మీ చుట్టూ ఉండే వాళ్ళని కూర్చోబెట్టుకున్నారు. సరే, అది కూడా ఏదో చేశారు, మీ ఇష్టం. అది మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు ఏం చేసుకుంటారో మాకు అనవసరం. కానీ మాకు కావాల్సింది మాకున్నటువంటి మా చట్టాలని, మా హక్కుల్ని కాలరాయకుండా మభ్యపెట్టకుండా మీరు ప్రభుత్వం నడపండి. ఇది ఒక మొదటి ప్రయత్నం మాత్రమే. లేదు, ఇంకా దీన్ని తీవ్రతరం చేయడానికి, ఉధృతం చేయడానికి మా నాయకుల తాలూకా ఆదేశాల మేరకు కానీ సూచనల మేరకు కానీ ప్రతి నిత్యం అధికారంలోకి రావడానికి జగన్మోహన్ రెడ్డి గారిని నిందించాలి, జగన్మోహన్ రెడ్డి గారి పైన అబద్ధాలు చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గారి పైన అసత్యాలు చెప్పాలి, మాట్లాడాలి, అధికారంలోకి రావాలనేది ఒక ఆలోచన. ఆ రోజు మీ ఎజెండా అది. అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు కూడా ప్రతి నిత్యం మీరు చేయాల్సినటువంటి పని మరిచి ప్రతినిత్యం అనునిత్యం జగన్మోహన్ రెడ్డి గారిని నిందించాలి. ఎంతకాలం నిందించి మీరు మనుగడ సాగిస్తారని ఒక మాట అడుగుతా ఉన్నాను నేను. ఎంతకాలం నిందిస్తారు మీరు? అధికారం మీ చేతుల్లో ఉంది. ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం మాట్లాడితే కేసులు పెడతాం, లేకపోతే మీ పట్ల వివక్షత చూపిస్తాం, మిమ్మల్ని భయపెడతాం. ఈ ధోరణి సరైనది కాదు. ప్రభుత్వం అనేది సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, ఉన్న చట్టాలను అమలు చేయడం కోసం, ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం.
మీ తాలూకా మేనిఫెస్టోని ఒకసారి మీరు చూడండి, మీ మేనిఫెస్టోని అమలు చేసే ప్రయత్నం చేయండి. అందుకు కూడా స్థానిక నాయకత్వాలు మీరు అక్కడ ఏదో మెహర్బానీ పొందాలని, లేకపోతే మీరేదో దగ్గర అవ్వాలని, మీకు మీ అవసరాలు తీరాలని, లేదు మీరు అక్కడ ఏదో పదవులు పొందాలని మీకు ఉండటం తప్పు కాదు అది. మేము దాన్ని తప్పు పట్టడం లేదు. కానీ ఇక్కడ వాస్తవంగా ఉన్న పరిస్థితుల్ని మీ నాయకత్వాలను వివరించి, మీ నాయకత్వాలతో ఏదైతే మరి అమలు జరగాల్సినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో ఆ అమలు జరగడానికి మీరు ఆ దృష్టికి తీసుకుని వెళ్ళండి. తక్షణమే మీరు మీ ప్రెస్ మీట్లు పెట్టి అక్కడికక్కడ నిందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడంలో అర్హత ఉందా లేదా, మా స్థాయి ఏంటని మరిచి ఈ రోజున మీ బాధ్యత మరిచి నిందించేటటువంటి విమర్శ చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అది సరైనది కాదు. ప్రజల ఆగ్రహాన్ని మీరు ఇప్పటికే సవిచూడడం మొదలుపెట్టారు. దీన్ని మీకున్న అవకాశాల ద్వారా మీరు ప్రభుత్వాన్ని సక్రమైన పద్ధతిలో నడిపి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతాలకు కానీ ఆదివాసీ ప్రజానీకానికి కానీ మేలు జరిగే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి మిమ్మల్ని కోరుతూ, తప్పకుండా మరి ఇప్పుడు ఈ ఉన్నటువంటి చట్టపరంగా ఉన్నటువంటి హక్కుల్ని మీరు కాలరాయకుండా మభ్యపెట్టకుండా ఒక పథకం ప్రకారంగా మీరు వాటిని సొంతం చేసుకోవాలని, బినామీ వ్యవస్థలుగా మార్చకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మా డిమాండ్ కూడా అదే. ఎక్కడా కూడా బినామీ వ్యవస్థ దాన్ని అభివృద్ధి జరగకూడదు. ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. జీవో నెంబర్ 3 మాదిరిగా న్యాయపరమైనటువంటి చిక్కులు 170కి సంబంధించినంత వరకు కూడా రివ్యూ పిటిషన్ వేయమని చెప్పేసి మా అందరి డిమాండ్, మా నాయకుల తాలూకా ఆలోచన, మా నాయకుల తాలూకా సూచన మేరకు మేము అందరం కూడా కూర్చున్నాం ఇక్కడ. మేము ఆ రోజున ఏం చేశాము, ప్రభుత్వం ఎంత బాధ్యతగా వ్యవహరించింది అనేది తారీఖులతో సహా మా దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ ముందు పెట్టడం జరిగింది. మీరు చేసింది ఏమన్నా ఉంటే మీరు ఈ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. మీరు చేసింది ఏమన్నా ఉన్నా, మీరు చేసే ప్రయత్నం ఏమన్నా ఉన్నా, ప్రతిరోజు రివ్యూ మీటింగులు పెడుతున్నాం, న్యాయ సలహాలు తీసుకుంటాం అనేది కాదు మాకు కావాల్సింది. మీరు చట్టం చేయండి, ఆ చట్టాన్ని అమలు చేయండి, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. అది మేము అడిగేది. మేము ఆ మాట అడిగితే మా పైన మీరు కేసులు పెడతామని అంటే మీ ఇష్టం, మేము ఎన్ని కేసులు కానీ సిద్ధపడున్నాం.